గౌరవించబడుతున్నారు. ఇప్పుడు పరిస్థితులు అయితే స్త్రీలను ఏ మాత్రం తక్కువ కాకుండా పురుషులతో సమానంగా గౌరవిస్తూ ప్రతి ఒక్కరి మర్యాదకు భంగం కలగకుండా నడుచుకుంటున్నారు. జీతాలు కానీ అవకాశాలు కానీ పురుషులతో సమానంగా ఇస్తున్నారు. మన భారతదేశంలో అయితే ఇంకా ఒక స్టెప్ ముందుకేసి అమ్మాయిలకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలని కొంత శాతము రిజర్వేషన్లు కూడా ఇస్తున్నారు అమ్మాయిలకు. ఇది అమ్మాయిలందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. పురుషుల కన్నా సరే ఇప్పుడు స్త్రీలకే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ దాంట్లో 33% ఉమెన్ రిజర్వేషన్. ఉద్యోగ అవకాశాలు స్త్రీలకి ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు కూడా చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు మేడం వాళ్ళు. సో అమ్మాయిలకు అందరికీ చెప్పేది ఏంటంటే, మీకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన నమ్మకంతో చదివితే తప్పకుండా ఉద్యోగం సాధిస్తారు అని మీరు నమ్మండి, సాధించండి తప్పకుండా. అది నా కోరిక.